ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తనకు 150 సీట్ల వరకు వస్తాయని 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని తెలియజేశారు ముఖ్యమంత్రిగా. అట్లాగే ఆ టైం కూడా ఖరారు చేశారండి, 9:35 ఇది ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేతకు అట్లాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మా ఛానల్లో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొంతమంది యూట్యూబర్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, గెలవకపోతే ఇంక మేము యూట్యూబ్ వదిలేసేస్తాము, ఈ రాజకీయ విశ్లేషణ వదిలేసేస్తామని చెప్తున్నారనమాట. అది కొంచెం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల నాటి పసిగట్టడం చాలా కష్టమండి. 1-2 సీట్లతో లేకపోతే ఒక 50-100 ఓట్లతో కూడా అటు ఇటు కావచ్చు. కానీ ఏంటంటే దాదాపు చాలామంది యూట్యూబర్స్ కానీ లేకపోతే సర్వే రిపోర్ట్స్ కానీ, అంటే ఎగ్జిట్ పోల్స్ కాదు, సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. అంటే మాలాంటి వాళ్ళు గెస్ట్ చేసినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గానే వస్తున్నాయి. అయితే తెలుగుదేశం కూడా గెలిచే అవకాశాలు ఉండొచ్చు, ఎందుకంటే ప్రజల నాటి ఇటు ఉందో తెలియదు కదండి. కానీ ఏంటంటే తెలుగుదేశం గెలిచినా కూడా అక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పరుస్తుందో లేదని డౌట్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశంలో కొంతమంది నాయకులు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని, నాయకుడిని చేయాలని, చంద్రబాబు నాయుడు గారు తప్పుకోవాలని, అది ఇప్పుడే జరగాలని కొంతమంది పట్టుబడుతున్నారు. ఈ పట్టుబడుతున్నట్టు న్యూస్లో కూడా వస్తున్నది అనమాట. అంటే వారి ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశానికి యువ నాయకుడు ఉండాలి, యువ నాయకుడు అంటే నారా లోకేష్ గారే కదండి. కాబట్టి ఒకళ్ళిద్దరు అట్లా అంటే మరి ఆ పార్టీలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి నారా లోకేష్ గారిని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయలేరు, మిగతా వాళ్ళలో అసంతృప్తి వస్తుందన్నమాట. ఎవరో ఒకళ్ళిద్దరు అయితే అట్లా అడుగుతున్నారు, కానీ చాలామంది అయితే ఆ విషయమే సైలెంట్ ఉన్నారు. అయితే నేను చూసిన యూట్యూబ్లో ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా తెలుగుదేశము అధినేత చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ గెలుస్తుందని బలాన్నది ప్రమాణ స్వీకారం అని కానీ అలా ఎక్కడ చెప్పినట్టు లేదు, అన్నమాట. కాన్ఫిడెన్స్గా చెప్పినట్టు లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్నందువల్ల తను దెబ్బతింటాడని తెలుసు. కానీ మరి ఎందుకనో ఆయన పవన్ కళ్యాణ్ గారి బలవంతం మీద దేనికో మరి ఎలియన్స్లో చేరినట్టు అంటే బీజేపీతో చేయగలపడానికి ఒప్పుకున్నట్టున్నారు. ఆయన మహామేధావి, ఆయనకి తెలుసు అనమాట ముస్లిం ఓట్లు దూరం అవుతాయని. అదే మాకు గుంటూరులో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందనమాట. ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి, ఇది కన్ఫర్మేషన్ కాదు. మా మిత్రుడు తెలియజేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గుంటూరు వరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని. ఎట్లాగంటే చాలామంది ముస్లిమ్స్ ఎంపీకి ఏమో కాంగ్రెస్ హైకి వేశారని, అట్లాగే ఎమ్మెల్యేకేమో వైఎస్ఆర్సీపీకి వేశారని తెలిసింది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చేసేసి వాళ్ళకి రిజర్వేషన్లని అనేక తాయిలాలు ప్రకటించింది కదండి. ఇక్కడేమో తెలుగుదేశానికి వేస్తామంటే తెలుగుదేశం వేసే ఓట్లు కూడా పడే ఓట్లు కూడా బీజేపీ ఎలియన్స్ వల్ల దూరం అయిపోయినాయి. మరి అక్కడ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గెలుపు కూడా అంత ఈజీ కాదు, అది వరకు అంత ఈజీ కాదు. ఇప్పుడు మేము చూసాము పెమ్మసాని అని నేను అని ఎల్ఈడి పెట్టుకుని వాళ్ళు కాళ్ళలో తిరుగుతున్నట్ట, అంటే గెలుస్తాన్న ధీమాతో. అది సినిమా ఉంది కదండి. అట్లాగే ఈయన కూడా పెమ్మసాని అని నేను అని ఎల్ఈడి స్క్రీన్లో డిస్ప్లే చేసుకుంటూ వాళ్ళ కాన్వాయ్ వెళ్తున్నదని మాకు న్యూస్ వచ్చింది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. రేపు ఆయన ఓడిపోతారని మేము చెప్పలేదు. కానీ ఎందుకంటే ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పాలంటే దేశంలో పోటీ చేసిన అందరు ఎంపీల్లో గల హైయెస్ట్ రిచెస్ట్ ధనవంతుడు అనమాట. అతని ఉమ్మడాస్తి 5,700 కోట్లు ఉన్నాయి, అది చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నా కూడా ఈ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ముస్లిం సోదరులు తెలుగుదేశానికి దూరం అయిపోతారో ఆయన గ్యారంటీ అనుకున్న సీటు మరి అటు ఇటు కావచ్చు. పెమ్మసాని గారికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే
మేమన్నది ఈ రాజకీయ పార్టీలు యొక్క డబ్బులు చివరి రోజుల్లో ఓటర్లకు అందలేదండి. చాలా వరకు నాయకులు తినేశారని కూడా వచ్చేస్తున్నది. అందువల్ల ఏంటంటే మనం అనుకున్నది అంటే వైఎస్ఆర్సీపీ నాయకులను తినేసి ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళని తినేసి ఉండొచ్చు, ఓటర్లకు అందలేదు. ఇటువంటి విషయాల్లో కొద్దిగా సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రజలంతా కూడా శాంతియుతంగా ఉండాలి. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ పొలిటికల్ అనలైజర్ కూడా, పొలిటికల్ యాంకర్ కూడా, లేదా పొలిటికల్ ఎనాలిసిస్ చేసే యూట్యూబర్స్ కానీ ఎవరు కూడా వారి యొక్క వృత్తిని మానుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్నికలు అన్నవి మనకు ఎవరు చెప్పలేరు అనమాట. అటు ఇటు కావచ్చు. అందరూ చాలామంది అనుకుంటున్నది వైఎస్ఆర్సీపీ వస్తుందని. ఒకవేళ రాకపోయినా కూడా మనం పెద్ద బాధపడాల్సింది, ఎందుకంటే 1-2 సీట్ల మెజారిటీతో అది ఓడిపోవాల్సి వస్తుంది. పోటీ మాత్రం టగ్ ఆఫ్ వార్గా ఉంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నది ఏదనంటే వైఎస్ఆర్సీపీ గెలవటం గ్యారంటీ 100%. ఒకవేళ ఓడిపోయినా కూడా 1-2 సీట్ల తేడాతో ఓడిపోవచ్చు. అంతేగాని వారు వన్ సైడ్ అయితే కాదనమాట తెలుగుదేశానికి, కూటమికి. ఎందుకంటే చాలా లోపాలు ఉన్నాయి అందులో. క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒకరినొకళ్ళు వెన్నుపోటు పొడుచుకుందాం అనుకుంటున్నారు. కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా అన్నవి కాదా అనేది డౌట్ఫుల్ అండి. ట్రాన్స్ఫర్ అయినాయా కాలేదా అనేది డౌట్ఫుల్. ఏదైనా కూడా జగన్ గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఆయనే సీఎం అవుతారు. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఏమన్నా ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఎవరు కూడా అంత బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే తెలుగుదేశంలో ఆల్రెడీ సంక్షోభం స్టార్ట్ అయింది. లోకేష్ గారిని నాయకుడిని చేయాలని కొంతమంది అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో అప్పుడే లోకేష్ని చేయడానికి మరి మిగతా నాయకులు కూడా ఒప్పుకోవాలి కదండి. అందువల్ల ఏంటంటే జగన్ వస్తేనేమో సుస్థిర ప్రభుత్వం ఉంటుంది, వచ్చేది గ్యారంటీ. ఒకవేళ అటు ఇటు అయ్యి ఒకవేళ తెలుగుదేశం వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో సుస్థిరత ఉండదన్నమాట. ఎందుకంటే కొంతమంది నాయకులు లోకేష్ని నాయకుడిని చేయాలని అడుగుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు వెంటనే చేయలేరు. మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సీఎం కావాలని ఉంటుంది కదండి. ఏది చూసినా కూడా మనకు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హవానే నడుస్తుంది. కాబట్టి ఏ యూట్యూబర్ కూడా ఈ రంగం నుంచి వెళ్ళాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. గెలవకపోయినా కూడా ఆయనదే పైచేయి ఉంటుంది అనమాట. ఎందుకంటే 1-2 సీట్ల తేడాతో తెలుగుదేశం గెలిచినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎందుకంటే అక్కడ సంక్షోభం అనేది ప్రారంభమైంది. మరి ఉంటానండి. ఇంకొకసారి జూన్ 9 ఉదయం 9:35 వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వారితో పాటు క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిగిలిన మంత్రులకు కూడా నా ఉద్దేశం ఏంటంటే విడుదల రజనీ గారికి ఒక మంత్రి పదవి ఇస్తారు గ్యారంటీకి ఫస్ట్ రోజే. తర్వాత బొత్స సత్యనారాయణ గారికి ఇస్తారు. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా, విడుదల రజనీ గారికి, బొత్స సత్యనారాయణ గారికి కూడా మేము ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెమ్మసాని గారికి మేము చెప్పేది ఏంటంటే గెలుపు అంత ఈజీ కాదండి. ఎందుకంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ముస్లిం ఓట్స్ కొద్దిగా అటు ఇటు అయినాయి. కాబట్టి పెమ్మసాని అని నేను ప్రచారం చేసుకుని ఇది మీరు ఇబ్బంది కావద్దు. ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐలో మన డాక్టర్లో మంచి పేరు ఉంది. నేనో మీరు గెలుస్తారన్న ఆశాభావం అయితే ఉంది. కానీ కొద్దిగా ఈ విషయంలో అటు ఇటు అవుతున్నది అనమాట. మా ఛానల్ యొక్క జడ్జిమెంటు గెస్సింగ్ అయిందంటే అది ఎవరు గ్యారంటీ మీరే అనుకున్నాం 50,000 మెజారిటీ వస్తుందని. ఇప్పుడు ఏంటంటే ముస్లిం ఓటర్స్ మరి అటు ఎటేసారో కొద్దిగా డౌట్ఫుల్ ఉంది. కాబట్టి వారు మీరు గెలిచినా కూడా 5-10 వేల ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ రాదని మేము తెలియజేస్తూనే ఉంటామండి.